మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడికెళ్ళి ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి డౌన్లోడ్ చేసుకొని. అలాగే ఈ ప్రశ్నలన్నీ 2018లో జరిగిన అఫీషియల్ పేపర్లోని ప్రశ్నలు. కొంతమంది తెలుగులో అడుగుతున్నారు ప్రశ్నలని, కొంతమంది ఇంగ్లీష్లో అడుగుతున్నారు. అందుకే 2 ప్రొవైడ్ చేసాం. మీకు ఈ కంప్లీట్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. 4, 1, 1, 6, 2 మరియు 7 సంఖ్యల సగటు ఏమిటి? సగటు అంటే ఏంటంటే అర్థం యావరేజ్ అని అర్థం. దాన్నే మీన్ అని కూడా అంటారు. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే వీటిలన్నిటిని ముందు మనం సమ్ చేయాలి. 4, 1, 1, 6, 2, 7 బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. 5, 6కు 6 కలిపితే 12, 12కి 2 కలిపితే 14, 14కి 7 కలిపితే 21 బై 6. 6 ఎక్కువలో ఎన్నిసార్లు పోతుంది? 6 మూల 18 పాయింట్. ఇంకా చేయకూడదు. ఆప్షన్స్లో 3తో ఉన్నది ఒకటే ఉంది, సెకండ్ ఆప్షన్. సమ్ చూడండి. ఈ సమ్ మీరు చూడంగానే ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0.64 అంటే 0.8 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16 అంటే 0.4 కదా. 4 8లో 2 సార్లు, ఫోర్త్ ఆప్షన్. ఇలా డైరెక్ట్గా చేయకపోతే ఇంకో లాజిక్ కూడా ఉంది. అదేంటంటే 0.64 బై 0.16 ఇచ్చాడు కదా. దీన్ని ముందు మీరు కే అనుకోండి. రెండు వైపులా నేను స్క్వేర్ చేస్తున్నా. ఇది కే స్క్వేర్ అయితే ఇటు కూడా స్క్వేర్ వస్తుంది కదా, ఇటు కూడా స్క్వేర్ వస్తుంది కదా. ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోయింది. ఏమైంది? ఇది 0.64 బై 0.16, 16 4 64. సో 0.16 ఫోర్స్ అంటే 0.64 కదా, 4 వచ్చింది. ఏంటిది? ఇది కే స్క్వేర్. కే స్క్వేర్ ఈక్వల్ టు 4 అయితే కే వాల్యూ ఏమవుతుంది? 2, సెకండ్ ఆప్షన్. ఇలా చేస్తే టైం అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. కాకపోతే ప్రాసెస్ తెలుసుకోండి. ఎగ్జామినేషన్లో ఏమన్నా పేపర్ ఏమన్నా టఫ్గా ఉన్నప్పుడు షార్ట్ కట్స్తో వర్క్ అవ్వకపోతే ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇన్ ఏ సిటీ ఈచ్ ఇయర్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పాపులేషన్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇంక్రీజ్డ్ బై 3%. అంటే ప్రతి సంవత్సరము 3% పెరుగుతుందంట పాపులేషన్. ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 30 లక్షలు. ఇక్కడ రాస్తున్నాం చూడండి, 30 లక్షలు ఉంది ప్రజెంట్ పాపులేషన్. దెన్ ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years అంటే 3 సంవత్సరాలకు అడిగాడు. ముందుగా నేను 1 సంవత్సరానికి రాస్తాను. 3% పెరుగుతుందంటే ఏంటని అర్థం? 103/100. ఇదేంటిది? 1 yearకి. కానీ ఇక్కడ అడిగింది 3 సంవత్సరాలకి. ఇప్పుడు 2 yearsకి వచ్చింది. మళ్ళీ 103/100 అంటే ఇప్పుడు 3 yearsకి. సరిపోయింది కదా. 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు, ఈ సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. సో 3 ఇంటూ 103 ఇంటూ 103 ఇంటూ 103. ఆన్సర్ అనేది 3 మల్టిపుల్. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. వీటిలో ఉన్న డిజిట్స్ సేమ్ ఉన్నాయి. సో 2 ఆప్షన్స్ అనేవి సేమ్ వస్తున్నాయి. ఖచ్చితంగా సమ్ అయితే క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. దీన్ని సాల్వ్ చేసే ఆన్సర్ ఎంతో కింద కామెంట్లో పెట్టండి. ఎక్స్ 98 ప్రశ్నలను ప్రయత్నించి 202 మార్కులు పొందారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక ప్రతికూలత అంటే ఒక నెగిటివ్ మార్కింగ్ వచ్చిందంట. ఎక్స్ ద్వారా సరైన ప్రశ్నలు ఎన్ని? ఇది ప్రశ్న మీనింగు. దీన్ని మనం కొంచెం ఎలాబరేట్ చేసి మాట్లాడుకుందాం. నాకు 202 మార్కులు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? 4 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. నేను కరెక్ట్ ఆన్సర్ని సి అనుకుంటాను, రాంగ్ ఆన్సర్ని డబ్ల్యూ అనుకుంటాను. ఎన్ని కరెక్ట్ అయినాయి అంట?
4 మార్క్స్ వచ్చినాయంట కరెక్ట్ అవడం వల్ల. ఇదిగోండి 4C. అలాగే 1 నెగటివ్ మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. నెగటివ్ మార్క్స్ కదా, బ్రాకెట్లో మైనస్ పెట్టి ఎన్ని అయిందంట నెగటివ్ 1 అయింది. 1 రాంగ్ ఆన్సర్. సో ఇది ఏమవుతుంది 4C మైనస్ WG ఈక్వల్ టు 202. మీకు అర్థమైంది కదా మైనస్ ఎందుకు వచ్చిందో, నెగిటివ్ మార్క్ 1 పెట్టాను. ఇప్పుడు 98 క్వశ్చన్స్ ఉన్నాయి. 98 క్వశ్చన్స్ని నేను ఏం చేశాను, అటెంప్ట్ చేశాను. అప్పుడే నాకు 202 వచ్చినాయి. 98 క్వశ్చన్స్లో కొన్ని కరెక్ట్ అయినాయి, కొన్ని రాంగ్ అయినాయి. అందుకే ఇలా రాశాను. మీకు అర్థమవుతుంది కదా ఈక్వేషన్ ఎందుకు ఇలా రాశాను. మనల్ని అడిగింది ఏంటిది, కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానం అడిగాడు. WW క్యాన్సిల్. 5C ఈక్వల్ టు 202కి 98 కలిపితే 300. C ఈక్వల్ టు 300/5 ఎంత, 60 సార్లు. సెకండ్ ఆప్షన్. మీకు తెలియాలని ఇంత క్లియర్గా చెప్పాను. ఎగ్జామినేషన్లో ఈ స్టెప్ రాస్తారు, ఈ స్టెప్ రాస్తారు, డైరెక్ట్గా ఈ స్టెప్ రాస్తారు. 1 మినిట్లో కొట్టాలంతే. త్రిభుజం యొక్క కోణాలు 5, 6, 7 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిలా, రైట్ యాంగిల్ ట్రయాంగిలా, ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిలా? ముందుగా మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ సమానంగా ఉండాలి. అంటే 60 డిగ్రీలు, 60 డిగ్రీలు, 60 డిగ్రీలు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 డిగ్రీలు. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు సమ్ చేద్దాం. ఇవన్నీ నీట్గా నోట్ చేసుకోండి. రాబోయే పేపర్స్లో ఈ చిన్న చిన్న బేసిక్సే పెద్ద పెద్ద క్వశ్చన్స్కి ఉపయోగపడతాయి. ఇచ్చింది 5, 6, 7. ఫస్ట్ వీటిని టోటల్ చేద్దాం. 11 గడి కలిపితే 18. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత, 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అనేది 18కి సమానమైతే ఒక్కొక్క యాంగిల్ ఎంత, 10 కదా. ఇక్కడ రాస్తున్నాం చూడండి, మొత్తం 180 డిగ్రీస్, కానీ మనకు వచ్చింది 18. 180/18 అంటే 10 కదా. సో యాంగిల్స్ ఏమవుతాయి, 50, 60, 70. ఇది ఏంటని అడిగాడు. 90 ఉందా ఈ మూడిట్లో? లేదు, రైట్ యాంగిల్ కాదు. 60, 60 ఈక్వల్గా ఉన్నాయా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు. 90 కంటే పెద్ద ఏమన్నా ఉన్నాయా? 50, 60, 70లో ఇది కాదు. మిగిలింది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. 90 లోపే ఉన్నాయి కదా, 50, 60, 70. దీనికి ఒక షార్ట్ కట్ ఏంటంటే, మీరు ఈ సమ్ము చదివిన వెంటనే ఈ మూడింటిని ఒకసారి యాడ్ చేయండి. 5, 6, 7ని యాడ్ చేయండి చదవంగానే. ఎంత వచ్చింది, 18 వచ్చింది. ట్రయాంగిల్స్లో యాంగిల్స్ 180. సో డైరెక్ట్గా 10 అని నోటుకు వచ్చేయాలి. అప్పుడు ఈ 50, 60, 70ని డైరెక్ట్గా రాసి ఎక్యూట్ యాంగిల్ అని పెట్టాలి, అంతే. వాట్ ఆర్ ద కోఆర్డినేట్ పాయింట్స్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ -3, 7 అండ్ 9, -1 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 3:1? ఈ బిట్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్లీ, అంతర్గతంగా. క్లియర్? అలా కాకుండా ఎక్స్టర్నల్లీ, బహిర్గతంగా అన్న బిట్ ఒకటి ఉంది, అది రాబోయే పేపర్లో చేద్దాం. ఇలా మీకు ఇంటర్నల్గా కావాలి అంటే ఫార్ములా ఒకటి ఉంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి. x, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. వెంటనే సాల్వ్ చేయకూడదు, ఒకసారి ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అంటే ఇది చేస్తే 2 ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు ఇటే పక్క సైడ్ ఉంది కదా, ఇక్కడ 6 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 0 ఉంది. సో నేను ఇది ఒక్కటి చేస్తే చాలు. నాకు ఇక్కడ 6 వస్తే ఫస్ట్ ఆప్షన్ అని పెడతా, 2 వస్తే సెకండ్ ఆప్షన్ అని పెడతా, 4 వస్తే థర్డ్ ఆప్షన్ అని పెడతా. మీకు అర్థమవుతుంది కదా. సమ్ అంతా నేను చేయట్లా, ఏది కావాలో అదే చేస్తున్నా.
ఈ -3, 7ని x1 y1 అనుకోవాలి. 9, -1ని x2 y2 అనుకోవాలి. ఈ 3:1ని m1 m2 అనుకోవాలి. ఇప్పుడు చూడండి m1 x2 అంటే 3 ఇంటూ x2 అంటే 9 ప్లస్ m2 అంటే 1, x1 అంటే -3 బై m1 ప్లస్ m2. 3 + 1 కదా, అంటే డైరెక్ట్గా 4 అని రాసుకుంటా. ఇప్పుడు నాకు ఏమొస్తుంది, 9 3 27 -3 బై 4. 27లోంచి 3 చేస్తే 24/4 అంటే ఎంత వస్తుంది మనకి, 24/4 అంటే 6. స్టార్టింగ్ 6 ఒకటి ఉండాలి, ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సమ్మంతా మీరు చేయక్కర్లా. 4, 6, 10, 15లతో భాగించినప్పుడు ప్రతిసారి 3 మిగిలి ఉండే చిన్న సంఖ్య అడిగాడు. మీరు వెంటనే ఆప్షన్స్ చూడాలి. ఇవన్నీ 100 లోపే ఉన్నాయి. సో చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి ఇక్కడ 60 ఉంది. 15 4 60. 3 మిగిలి ఉంటుందా, ఉండదు. ఇది కాదు. 15 4 60. 3 ఉంటుంది, పక్కన పెడదాం. ఇక్కడ రాసిన చూడండి 4, 6, 10, 15. సో 15తో సాటిస్ఫై అయిపోయింది. 10తో చేస్తాను నేను. ఇప్పుడు 10తో చేస్తాను నేను. 16 60. మళ్ళీ ఇక్కడ కూడా 3 ఉంది. 10తో కూడా సాటిస్ఫై అయిపోయింది. 6 10 60. 3 మిగిలిపోయింది అనుకున్నట్టుగానే. ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. ఇంకా మిగిలింది 4. 15 4 60. ఇక్కడ కూడా 3 మిగులుతుంది. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి, 63. మీకు అర్థమవుతుంది కదా. 100 లోపు ఉన్నాయి కాబట్టి ఇలా చేసా. ఎగ్జామ్లో అలా కాకుండా పెద్ద పెద్ద నెంబర్లు ఉంటే అప్పుడు ఏం చేయాలి, అది ఇప్పుడు చేద్దాం. 4 6 10 15. వీటికి ఫస్ట్ మనం ఎల్సిఎం చేయాలి. పెద్ద నెంబర్ ఏంటి, 15. 15లో 4 పోతుందా, పోదు. 15 రోజుల్లో 30. 30లో 4 పోతుందా, పోదు. 15 మూల 45. 45లో 4 పోతుందా, ఇక్కడ పోదు. 15 4 60. 60లో 4 పోతుంది, 6 పోతుంది, 10 పోతుంది, 15 పోతుంది. సో నాకు ఎల్సిఎం ఎంత వచ్చింది, 60. ఇప్పుడు ఏమన్నాడు, 60ని ప్రతిసారి భాగించినప్పుడు 3 మిగిలి ఉండాలంట. సో నేనేం చేస్తానంటే 60కి ఇక్కడ ఒక నెంబర్ని కలుపుతా. నెంబర్తో మల్టిప్లై చేసి 3 కలుపుతా. అప్పుడు నాకు ఆన్సర్ వస్తుంది. నేను ఫస్ట్ 0 పెట్టుకున్నాను అనుకోండి. 0 + 3 3. 4తో 3 భాగించినప్పుడు 3 వస్తుందా, రాదు కదా. సో 0 అనేది కాదు. ఇప్పుడు నేను వెంటనే 0 కాకుండా 1 పెట్టుకుంటా. 60 × 1 + 3 ఎంత, 63. ఇప్పుడు మళ్ళీ 4తో భాగించినప్పుడు 15 4 60. 3 వస్తుంది. 6తో భాగించినప్పుడు 16 60. మళ్ళీ 3 వస్తుంది. 10తో భాగించినప్పుడు 16 60 కదా. 15తో భాగించినప్పుడు 15 4 60. 3 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, 63. మీరు చూడంగానే పెట్టొచ్చు 63 అని. ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో పెద్ద నెంబర్లు ఉంటే ప్రాసెస్ అయితే ఇది. ఈ సమ్ చూడండి, కొంచెం మోడరేట్గా ఉన్న క్వశ్చన్ ఇది. ఈ ప్రశ్నలు ఎగ్జామినేషన్లో వదిలేస్తారు. మీరు ఎలాంటి ప్రశ్నలు చేస్తేనే జాబ్ వచ్చుద్ది. ద సమ్ ఆఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది 2 ఇంటిజర్స్. చూడండి సమ్ ఆఫ్ ది స్క్వేర్ రూట్స్ అంట. నేను ఆ నెంబర్ని √a √b అనుకుంటా. అట్లా ఏం చేయమన్నాడు, సమ్ చేయమన్నాడు. ఇగో సమ్ చేశా. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 14 + 8 √3. జాగ్రత్తగా చూడండి, నేను 2 సైడ్లు స్క్వేర్ చేస్తున్నా. ఇదిగో ఇటు స్క్వేర్ చేసా, ఇటు స్క్వేర్ చేసా. ఈ స్క్వేర్కి రూట్ పోయింది. ఇది a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ అంటే √a × √a ఏమవుద్ది, a. b స్క్వేర్ అంటే √b × √b b అవుతుంది. 2ab 2√a × √b కాబట్టి 2√ab రాసుకున్నా డైరెక్ట్గా. ఈక్వల్ టు ఈ టైపు 14 + 8 √3 వచ్చింది. లెక్కలు ఏమన్నాడు చూడండి, 2 ఇంటిజర్స్ అన్నాడు. 2 ఇంటిజర్స్ అంటే ఇక్కడ ఇంటిజర్స్ a + b అనేది 14కి సమానం. మనల్ని అడిగింది ఏంటి, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 ఇంటిజర్స్ అంటే a² + b² మనల్ని అడిగాడు.
మనల్ని ఏం అడిగాడో కూడా తెలుసుకుంటే లెక్క ఇంకా ఈజీ అవుద్ది చేయడం. ఇక్కడ నాకు a ప్లస్ బి వచ్చింది 14 అని. ఇక్కడ 2√ab అనేది 8√3కి సమానం కదా. నేను వీటిని మళ్ళీ 2 సైడ్లు స్క్వేర్ చేస్తా. ఇటు స్క్వేర్ చేస్తా, ఇటు స్క్వేర్ చేస్తా. 2 × 2 అంటే 4 కదా. √ab × √ab, ab ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 64, √3 × √3 అంటే 3. నాకు కావాల్సింది ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 14 స్క్వేర్ అంటే 196. నాకు ఈ వాల్యూ కావాలి. సో నాకు 2ab తెలిస్తే సమ్ అయిపోయింది. ఇక్కడ నాకు 4ab వచ్చింది. నాకు 2ab కావాలంటే 2 రోల్ 4, 2 ఏక్వల్ ఇది ఎన్నిసార్లు పోతుంది? 3 రోల్ 6, 2 రోల్ 4. 2ab ఈక్వల్ టు 32 మూల 96. ఇక్కడ రాస్తున్నాను చూడండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 96 ఈక్వల్ టు 196. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమవుతుంది? 196లోంచి 96 తీస్తే 100. సెకండ్ ఆప్షన్. నేను చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.